అందరికీ నమస్కారం. మహాభారతం శాంతి పర్వంలో భీష్మాచార్యులు అంపశయ్య నుండి బోధించిన రాజనీతి పాలకులందరికీ వర్తిస్తుంది. నదీ ప్రవాహం ఒడ్డును చీల్చుకుంటూ విస్తరిస్తుంది. అలాగే శత్రువుల్ని కూడా క్రమక్రమంగా బలహీనపరచాలి. దెబ్బ తెలియకూడదు, గాయం మానకూడదు. ధర్మాల్లోకెల్లా ఉత్తమ ధర్మం నిజాలు మాట్లాడటం, పాపాల్లోకెల్లా మహాపాపం అబద్ధాలు ఆడటం, ఎంతటి వారినైనా సరే వారి మనసును నొప్పించటం క్షేమం కాదు అంటారు భీష్మాచార్యులు. మృదువుగా మాట్లాడి వ్యవహారాన్ని చక్కబెట్టాలి. మృత్వాన్ని మించిన పదునైన ఆయుధం లేదు అంటారు. ఉన్నంతలో నలుగురికి పెట్టి తినేవాడు ఎప్పటికైనా గౌరవించబడతాడు. క్రోధమే మనిషి పతనానికి కారణం. క్రోధం కారణంగా మహావీరాది వీరులు ఓటమి పాలైనారు. ఒక దేశానికి మంచి జరిగినా చెడు జరిగినా పరిపాలించేవాడే పూర్తి బాధ్యత వహించాలి అంటారు భీష్మాచార్యులు. నాయకుడనేవాడు పొగడ్తలకు లొంగకూడదు. పొగిడేవారిని దూరంగా ఉంచాలి. సింహాల్లా కనిపించే కుక్కల్ని, ఏనుగుల్ని అనుకరించే చిట్టెలుకల్ని ప్రజలు గుర్తించాలి, జాగ్రత్త వహించాలి. నాయకుడనేవాడు ముందుగా తన లోపాల్ని, బలహీనతల్ని తెలుసుకొని వాటిని ఓడించాలి. మనస్సును కమ్ముకున్న కామ క్రోధాల్ని తరిమి కొట్టాలి. సమర్థులైన అధికారులను తక్కువ చేసి మాట్లాడటం, బంధుప్రీతి మానుకోవాలి. పాలకుడంటే ప్రజలతో, సమాజంతో బాధ్యతగా ప్రవర్తించాలి. పరిపాలించేవాడికి వ్యక్తిగత నిర్ణయాలు ఉండకూడదు. సొంత ఆలోచనల్ని ప్రజలపై రుద్దకూడదు. మంత్రులనేవారు పాలకులకు కళ్ళు చెవుల్లాంటి వారు. ఎంత బలమైన మంత్రిమండలి ఉంటే రాజు అంత బలంగా ఉంటాడు. మంత్రులు ఎంత సమర్థవంతంగా వ్యవహరిస్తే రాజ్యం అంత సుభిక్షంగా ఉంటుంది. మంత్రుల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి అంటున్నారు భీష్మ పితామహులు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.